అన్నోన్ గన్మెన్కి జై. ఏమైంది గిరీష్ మల్లా అంటే జైషే మొహమ్మద్, లష్కరే తాయిబా, జమాతుద్ దావా వీళ్ళందరూ గుహలలో దాచుకుంటారు. వీళ్ళు ఏడ దొరుకుతారు సైన్యాలకు? పుచ్చలు వలగొట్టాలంటే అది వేరే విషయం. మోదీ గారి కళ్ళకు అందరూ దొరుకుతారు. అది ఏడ దాచుకున్నా దొరుకుతారు. ఇప్పుడు మన సైన్యం ఎట్లుంది తెలుసా? సపోజ్ ఇట్లా నువ్వు అంటే మనం మాట్లాడుకుందాం. మోదీ గారు ఇట్లా ఇంత మనం జర బచ్పనా కదా, మనం మాట్లాడచ్చు. మోదీ గారు చేసే పక్క పెట్టి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఇట్లా అన్నాం అనుకో, సార్ నాకు ఆడ ఒకడు కూర్చొని ఉన్నాడు టెర్రరిస్టు, ఆడి అల్లాడుతున్నాయి కదా, ఆడ పడాలి బ్రహ్మోస్ అని అన్నాం అనుకో, ఆడనే పడుతుంది బ్రహ్మోస్. అట్లున్నది మన టెక్నాలజీ. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అట్లున్నది మనది. సో ఇది ఏడ దాచుకున్నా వెళ్తారు బయటికి. ఆడ అన్నాడు కదా, హఫీజ్ సయీదే అన్నాడు, ఏమనని, నా ఫ్యామిలీ పుచ్చలు వలగొట్టేసిర్రు అని అన్నాడు. అయితే ఇప్పుడు ఏంది గిరీష్ గిది ఏం లింక్ చేస్తున్నావు అని అంటే, సడన్గా చూడుండ్రి మీరు, ఆడ కార్లో పోతుంటాడు, మన బుల్లెట్ వచ్చి తాకుతుంది. ఆడ జైల్లో కూర్చొని ఉంటాడు, ఆడికి విషం పెడతారు. ఆడ ఇట్లా పోతుంటాడు, సడన్గా గాయబ్ పోయిండు అని చెప్పిపోతాడు. ఇది ఒక ప్యానిక్ క్రియేట్ అయిపోయింది పాకిస్తాన్లో ఒక భయం కూర్చుండిపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే, ఈ లష్కరే తోయబా, జైషే మొహమ్మద్, జమాతుద్ దావా వీళ్ళంతా ఉన్నారు కదా, పాకిస్తానీ నడిపించే దురంధరులు, వీళ్ళందరూ వీడంతా సేఫ్ లేమరా బై, ఈ పుచ్చల వల్ల కొడుతురు, అన్నోన్ గన్మెన్లు ఎవరో మనకు అర్థమవుతలేదు, కానీ వాళ్ళు మా ఆయుష్ పోసుకొని బతకాలని చెప్పి నేను పరమేశ్వరుని ప్రతిసారి కొడతా. వీళ్ళందరూ ఇప్పుడు బంగ్లాదేశ్కి వస్తున్నారట. అయితే బంగ్లాదేశ్ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడితే, వెనకటికి చిత్రగుప్తులో మనం ఒక కథనం చేసినాం. అమెరికా డిఫెన్స్కి సంబంధించిన సెక్రటరీ తులసి గబార్డ్ ఒక ఫోన్ చేసింది. ఎవడికి? యూనిస్ గానికి. తమాషాలు చేస్తున్నావా, తబ్బెద్వనాంచుకున్నావా, యూనిస్ గానుకో మళ్ళీ ఈడుకో ఉస్మాన్ గానుకో, వకార్ ఉస్మాన్ గాడు ఎవడు ఉన్నాడు కదా ఆర్మీ చీఫ్, ఆడుకో ఎవడికో బరాల్ పోయింది ఫోన్, ఏం తమాషా చేస్తున్నావా అని చెప్పి చెప్పంగానే పాకిస్తాన్కి 3 ఆర్మీ చీఫ్లు వచ్చాడ కూర్చున్నారు. 17 minutes డిస్కషన్ అయింది. చాలా చిన్నది కానీ ఇంపాక్ట్ఫుల్ డిస్కషన్ అయింది. ఎట్లయిపోయిందనంటే కంప్లీట్గా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కంప్లీట్గా ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు అందరూ చూసుకొని యూనిస్ కానీ చేసిండ్రు. అయితే ఏం డిస్కస్ చేసిరు అనేది మనకైతే కూడా చెప్పడు కదా, కానీ మనకు చిత్రగుప్త కళలో పడతాడు. కాకపోతే ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ అపారేటస్ మీద మాత్రం డిస్కషన్ అయ్యింది. ఈ సెక్యూరిటీ అపారేటస్ మీద డిస్కషన్ ఏంటంటే, ఈ వకార్ ఉస్మాన్ గారిని ఆర్మీ చీఫ్ ఎవడైతే బంగ్లాదేశ్లో ఉన్నాడు కదా, మళ్ళీ అపాయింట్ చేసింది కూడా షేక్ హసీనా అనే పాపం. ఈ వకార్ ఉస్మాన్ గారిని సెంటర్ పాయింట్ చేసి నడుపుతున్నది బంగ్లాదేశ్. ఇప్పుడు వెనకటికి నేను నిన్ననే చెప్పిన, ఒకడు కమల్ ఖాన్ అని వాడు వచ్చిండు, వాడు బుక్ రాసిండు. ఆ బుక్లో సిఐఏ కంప్లీట్గా బంగ్లాదేశ్ని ఎత్తుకోబోతున్నది, సిఐఏ నేతృత్వంలోకి వచ్చేసిండు వకార్ ఉస్మాన్, ఇదంతా రాసిండ్రు. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్, నరేటివ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను రాంగ్ ఉండొచ్చు, నేను కరెక్టే అని అంటలేను, ఒకసారి మీరు ఆలోచించండి. ఈ బుక్ రాసిండు. ఇప్పుడు అమెరికా చెప్పండి బంగ్లాదేశ్ మన నడుస్తున్నారు. ఎందుకంటే ఈ బిచ్చం చిప్ప యూనిస్ గాంధీ ఏడున్నది, బైడెన్ గాంధీ దగ్గరికి పోయి క్లింటన్లతో అడుక్కున్న ఫోటోలు ఎన్నో చూసినాం మనం. ఈ యూనిస్ గాడు అమెరికా ఖిలాఫ్ పోతాడా? పోడు. ఇప్పుడు ఉస్మాన్ గాడు డైరెక్ట్గా అమెరికా ఖిలాఫ్ పోతే ఆడకి అసలు పుట్టగతలు ఉంటాయా? ఉండయి. ఇప్పుడు ఒక నరేటివ్ బిల్డ్ అవుతుంది. ఏందనంటే, అమెరికాలో ఈ యూనిస్ అనేటోడు ఒక సుప్రీం లీడర్ అయిదామని అనుకుంటుండు, ఒక క్యాలిఫైట్ తయారు చేద్దామని అనుకుంటుండు, ఇరాన్ కంటే ఖతర్నాక్ క్యాలిఫైట్ తయారు చేద్దామని అనుకుంటుండు. అయితే అప్పుడు ఏం చేయాలా? యూనిస్ కానీ నెగటివ్ చూపాలా, ఉస్మాన్ కానీ పాజిటివ్ చూపాలా. అప్పుడు ఏమవుతుంది? నీకు వెలుతురు బాగున్నప్పుడు, సపోజ్ ఎండ బాగున్నప్పుడు చల్ల గాలి బ్రీజ్ అయింది అనుకో, అబ్బా వాతావరణం ఎంత చల్లగా అయింది అని అంటావా? అనవా? బాగా బగబగ మండుతుంది అనుకో, చల్లగా మంచిగా వెదర్ వచ్చిందనుకో, అబ్బా ఈ ఎండల నుంచి మాకు విముక్తి జరిగింది అని మాట్లాడతాం. అట్లనే ఒక లంగని పరిచయం చేసినాం అనుకో, లంగలుచ్చగాని జర్ర కొంచెం చిన్న లంగని పెట్టినాం అనుకో, ఈ లంగ కంటే ఈ లంగర్ బెటర్ కదా, నెత్తి కొట్టుకొని కేరాయి అయితేంది అని చెప్పి ఒక పాజిటివ్ అప్రోచ్ వస్తుంది. సిఐఏ ఒక ఇన్ఫర్మేషన్ వార్ మొదలెట్టింది బుక్కుల రూపంలో. అంటే వీడు బంగ్లాదేశ్ను ఉద్ధరిస్తాడు, అమెరికాతో పనిచేస్తుండు కాబట్టి అమెరికా ఎట్లున్నది అట్లనే బంగ్లాదేశ్ అవుతుంది అని చెప్పి ఏదైతే వీడు ఒక ప్రోగ్రెసివ్ లీడర్ లెక్క ఈయన పోర్ట్రే చేస్తున్నారు. వీడు యూనిస్ గాడు ఒక వహాబీ ఇస్లామిక్ స్టేట్ లెక్క తయారు చేసి క్యాలిఫైట్ తయారు చేద్దాం అంటుండు. ఖతర్నాక్ ఉంటుంది అది ఐఎస్ కంటే. అట్లా ఈడ ఆలోచనలు ఉన్నాయి. ఈ రాడికల్ గ్రూప్స్ మొత్తము యూనిస్ గానికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారు. వీడు క్యాలిఫైట్ ఎందుకు తయారు చేస్తున్నాడు గిరీష్? ఆధారాలు ఏంది అని అంటే, యూనిస్ గాడు వచ్చుడే హిందువుల మీద దాడులు ఎట్లయినాయి, యూనిస్ గాడు వచ్చుడే ఇస్కాన్ మీద ఎట్లా దాడులైనాయి, యూనిస్ గాడు వచ్చుడే ఇప్పటికీ హిందువుల పరిస్థితి బంగ్లాదేశ్లో ఏమున్నది, వాడి ఆలోచన ఒకసారి అర్థం చేయరు. వాడు కంప్లీట్ రాడికల్ ఎవరైతే వాళ్ళు అక్కడ ఫాలో అవుతారు కదా, వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండాడు. అంటే కంప్లీట్గా బంగ్లాదేశ్ను ఒక నేషనల్ క్యాలిఫైట్ తయారు చేద్దామని అన్నది ఒక ఇంటెంట్ అనమాట ఈ రాడికల్ గ్రూప్స్ది. ఇప్పుడు జిహాదీ ఎలిమెంట్స్ కొంతమంది ఉంటారు, హఫీజ్,
మన ఆడి పేరే ఉంది, ఇత్మమ్ ఇలాహీ జహీర్ అంట. ఇత్మమ్ ఇలాహీ జహీర్ జమాత్ అహ్లే హదీత్కి సంబంధించిన మనుషులు. వీళ్ళు ఫోటోలు వస్తాయి కదా రక్షక బలగాలకు, వీళ్ళు భారత్ యొక్క బార్డర్ చుట్టూ తిరుగుతున్నట్టు ఫోటోలు వచ్చినాయట. పొటెన్షియల్ క్యాంపులు పెట్టినట్టు తెలిసిందట. అంటే దీన్ని బట్టి భారతీయాలు అప్రమత్తంగా ఏడున్నది, భారత్ ఇంకా బంగ్లాదేశ్ బార్డర్ ఏదైతుందో అది వలటైల్ అవుతుంది ఇప్పుడు. అంటే నార్త్ ఈస్ట్లలో ఏవైతే గ్రామాలు ఉన్నాయో దాని మీద ఇది గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది అంతా కంప్లీట్గా ఎవరి నేతృత్వంలో నడుస్తుంది ఫ్రెండ్స్, ఐఎస్ఐ కోఆర్డినేట్ చేస్తుంది. ఫోన్ యూనిస్ గానుకో వకార్ ఉస్మాన్ గానుకో వస్తే ఎవడొచ్చిండు పాకిస్తాన్కని, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్. సో ఐఎస్ఐ లేదని అంటారా, ఐఎస్ఐ దీన్ని కంప్లీట్గా కోఆర్డినేట్ చేస్తుంది. ఐఎస్ఐడికి దిగిందనంటే హఫీజ్ సయీద్ కానీ పెంచి పోషించింది ఒకటి, జమాతుద్దావని, లష్కర్ ఏ తైబా అదంతా ఐఎస్ఐఏ. సో రాడికలైజేషన్ వైపు దారి వెళ్తుంది. ఆహా అట్లానా అని చెప్పి అన్నోన్ గన్మెన్లు అడిగి దిగి ఇక పాకిస్తాన్ని జరసేపు బ్రేక్ తీసుకుందాం, పార్క్ చేద్దాం, వీళ్ళ పుచ్చలు వలగొడదాం అని చెప్పి దిగిండ్రు. ఇక ఈ వేరియస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి కదా, మన హమాస్, హిజ్బుల్లా, హూజీ, టర్కిష్ ఎన్జిఓ ప్రెజెన్స్ కూడా బంగ్లాదేశ్లో కనిపించడం మొదలైంది. ఏదో నార్మల్గా కాదు, లార్జ్ స్కేల్ ఆపరేషన్స్లో. తులసి గబాడ్ బంగ్లాదేశ్ వకార్ ఉస్మాన్ గానికి సీదా వార్నింగ్ ఇచ్చింది, నువ్వు కథలు పడద్దు అని చెప్పి. అమెరికా వార్నింగ్ ఏడదాకా ఉంటుంది, దాని ప్రయోజనాలకు సంబంధించిన విషయంలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందనంటే బంగ్లాదేశ్ని ఎట్లా తయారు చేద్దామని అనుకుంటున్నారంటే, ఒక ఇజ్రాయెల్కి హమాస్ ఎట్లుండే అట్లా భారత్ని బంగ్లాదేశ్ని హమాస్ లెక్క తయారు చేసి భారత్ని ఒక ఇజ్రాయెల్ లెక్క ప్రాబ్లంలో క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైతే హమాస్ ఇజ్రాయెల్ ప్రాబ్లం ఉండేది చూడు, అట్లా భారత్ బంగ్లాదేశ్ ప్రాబ్లం చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అని అంటే ఇప్పటికీ సోర్సెస్ ప్రకారం ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర 9 క్యాంప్స్ రిపోర్ట్ అయినాయంట, ఐఎస్ఐ నేతృత్వంలో, ఐఎస్ఐ కంట్రోల్డ్గా. ఇంకొకటి ఏదో ముహాజీర్ రెజిమెంట్ అని చెప్పి ఒకటి ఫామ్ చేసిరట. సుమారు 60,000 మంది పాకిస్తానీ యూత్ ఎవరైతే ఉంటారో చూడు బంగ్లాదేశ్లో, వాళ్లకు ట్రైనింగ్ ఇస్తురట. అందులో రోహింగ్యా రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారట. మల్టిపుల్ బెటాలియన్స్ తయారు చేస్తురట. సుమారు 700 నుంచి 800 మంది పర్సనల్లతోని ఈ మిలిటెంట్ యాక్టివిటీస్లలో ట్రైన్ చేస్తురట. ఈ కంప్లీట్ బెటాలియన్స్ని 5 గ్రూప్స్ లెక్క డివైడ్ చేస్తురట. సుమారు 8,850 మెంబర్లతో. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ చేయకూడదు ఫ్రెండ్స్, నేను యావరేజ్గా చెప్తున్నా, వచ్చిన కథనాలు చెప్తున్నా. సో ఒక 5 గ్రూపులలో కంప్లీట్గా బెటాలియన్ని తయారు చేసి వీళ్ళని ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లలో పెడతారట. వీళ్ళకు కంప్లీట్గా మిలిటెంట్ యాక్టివిటీల మీద ట్రైనింగ్ ఇస్తారట. ఆఖరి ట్రైనింగ్ ఇస్తారట. హైలైట్ ఏంది తెలుసా, పాకిస్తాన్లో కూడా ఒక పెద్ద సవరణ జరుగుతుంది. 27th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫర్ ది ఆర్టికల్ 243 ఆడ పెడుతున్నారు. అమెరికా ఫుల్ ప్రెషరైజ్ చేస్తుంది. అంటే ఏదైతే ఆర్మీ చీఫ్ పొజిషన్ ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వాడు సూపర్ పవర్ అయి కూర్చున్నాడు కదా మున్నీర్ గాడు, వాడు ఎక్స్టెన్షన్ కూడా దొరకడు కష్టం ఉన్నది అని చెప్పి రాజకీయ నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. చైనానేమో పాకిస్తాన్ మీద ఆర్మీ కంట్రోల్లే ఉండాలా మీ పాకిస్తాను అని చెప్పి ప్రెషర్ వేస్తున్నది. ఇవాళ ఆల్రెడీ ఈపు చూపించేసింది చైనా పాకిస్తాన్కి అని చెప్పి చెప్తున్నారు. అమెరికానేమో ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడ మీరు ఒక గవర్నమెంట్కి పెత్తనం ఇవ్వాలి కానీ ఆర్మీకి కాదు అని. ఎందుకు అనంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు లేవు, అది ఆపరేషన్ సింధూర్లో ప్రూవ్ అయిపోయింది. పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ బాంబులు అగర్ ఉంటే అవన్నీ కంప్లీట్గా సెంట్రిఫ్యూగు ఇంకా ఎన్రిచ్డ్ యురేనియం పక్కపక్కకు పెట్టి అమెరికా కంప్లీట్గా కంట్రోల్లో పెట్టుకొని చూస్తుంది. ఎందుకు అనంటే మా న్యూక్లియర్ సైట్ల దగ్గరికి మమ్మల్ని రాణిస్తలేరు అని చెప్పి పాకిస్తానీ ఆర్మీ అఫీషియల్స్ చేసిన ఆరోపణలు దీనికి నిలువెత్తు సాక్షి. అండ్ ఏదైతే నూర్కా బేస్లో మన బ్రహ్మోస్ పోయి పుచ్చల వల కొట్టిందో, పుచ్చల వల కొడితే అమెరికా నుంచి గ్లోబ్ మాస్టర్లు ఎక్సెట్రా బోరాన్ తీసుకొని బోరాన్ స్ప్రే చేసిపోయింది. న్యూక్లియర్ లీకేజ్ ఏమైనా అయిందా అని. అమెరికాకి ఇంత చింత ఎందుకు ఆలోచించారు, లేకపోతే అందరం అనుభవించాల్సి వస్తుంది. కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేయరు ఫ్రెండ్స్, అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. భారత్ మాతాకి జై.